హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఈ బ్లాగ్ సంక్రాంతి గురించి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను. లాస్ట్ బ్లాగ్ లో నేను దుబాయ్ నుంచి తిరుపతి వచ్చాను కదా. సో ఇప్పుడైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు 5 అయింది, నైట్ 10:30కి ట్రైన్ ఉంది. సో ఇప్పుడు తాడిపల్లిగూడెం వెళ్ళాక సంక్రాంతి అలా జరుగుతుంది వెస్ట్ గోదావరిలో అంతా మీకు చూపిస్తాను. సో పదండి. సో ఇది మాధవం బిల్డింగ్ అన్నమాట. తిరుపతికి కింద, అంటే కొండ కింద, తిరుపతిలో తిరుమల కింద. సో ఇక్కడ మేము ఉంటున్నాం ప్రస్తుతానికి. సో మా తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇదిగోండి మన ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉంది ఇదంతా. అండ్ అంటే ఒకే కోర్స్లో ఇంకో సెకండ్ హాఫ్ సెకండ్ ఏసీ ఉంది. సో ఈ సైడ్ ఈ పార్ట్ మాదనమాట సెకండ్ ఏసీ. ఇప్పుడు మేము తిరుపతి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళేది తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు 9th January, అంటే రేపు 10th, దాని తర్వాత 11th నా తమ్ముడు బర్త్డే ఉంది. అండ్ దాని తర్వాత 12th నుంచి పండుగ స్టార్ట్ అయిపోద్ది. సో అదంతా ఈ ఒక బ్లాగ్లోనే చూపిద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్ తాడేపల్లిగూడెం వెళ్ళి ఎంజాయ్ చేయడమే. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతున్నాం, అంటే వెస్ట్ గోదావరికి స్టార్ట్ అయిపోతున్నాం తిరుపతి నుంచి. నాది ఎవడాడినా ఒకటే జరిగేది. సో తాడేపల్లిగూడెంలో అయితే దిగిపోయాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బాబోయ్ మూసేస్తున్నాం. ఏం చేస్తున్నావు? చేసుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. హలో, ప్రతి సంవత్సరం ఎలా ఉన్నా అమ్మా అన్నాడు. కాగలించుకొని చేసుకోవాలని ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం చేసుకోవాలని నాకు ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఏంటి 1 2 3 అంటే ఎవరు చేస్తాం డాక్టర్ నేనే పెట్టున్నానా. ఇంకా ప్రతి సంక్రాంతికి మనకి సినిమా అయితే కామన్ కదా. సో ఇప్పుడు అందరూ కలిసి సినిమాకి వెళ్తున్నాం అనమాట ఇక్కడే తాడేపల్లిగూడెంలో. అండ్ మామూలుగానే నేను ప్రతి సినిమాకి ఫస్ట్ డే వెళ్ళిపోతాను, మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఈసారి సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి, అది కూడా రామ్ చరణ్ది పెద్ద సినిమా కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తున్నాం అనమాట. ఈరోజు మార్నింగే వచ్చాం. సో పదండి ఇప్పుడైతే మేము థియేటర్కి వెళ్తున్నాం అందరం కలిసి. ఖాళీ ఉంది ఇక్కడ, అక్కడెలా పెట్టారా? అంత కష్టపడి కొంచెం అందరూ ఇరికేసారా?
ఇదిగోండి ఇప్పుడు మనం చూడబోయే సినిమా ఇక్కడే. సో హనుమాన్ అప్పుడు కూడా ఈ సినిమాకి వచ్చా, లాస్ట్ సంక్రాంతి కూడా మళ్ళీ ఈ సంక్రాంతికి వస్తున్నా. ఈ కంచగల దేవం పట్టేను 10,000 మోరేలు. నమ శివాయ నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. దాడంగా అక్కడ దాడంగా కేక్ పాడైపోతుంది. 923 పప్పు పన్నీరు బిర్యానీ తింటున్నావు తింటున్నా రెండును మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికి సరిపోవాలి కదా. సో మొత్తం ఇల్లంతా ఇలా పక్కేస్తాం అనమాట, మొత్తం పరుపులన్నీ తెచ్చేసి. సంక్రాంతి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామంది ఇంట్లో వాళ్ళకి వాళ్ళు పేకాట ఆడుతూ ఉంటారు. పేకాట అంటే పెద్ద పెద్ద డబ్బులతోనే కాదు, ఇలా చిన్న చిన్న నోట్స్తోనే ఆడేది సరదాగా ఇంట్లో. సంక్రాంతి కాబట్టి నేను దూరంలో పెట్టాను. అమ్మా ముక్క ఎవరిదే? నాది. అమ్మా నాదే కాబట్టి అమ్మమ్మో. ఇది ఎవరిది? ఇది గాజు ఎవరిది? ఇది నాది. అమ్మా అసలు కొట్టచ్చా నన్ను? అసలు పెద్దోళ్ళని కొట్టచ్చా? నాకు అర్థం కాలేదు సార్. టైం 11 అవుతుంది. ఈ టైంలో వాకింగ్ వచ్చాం ఇప్పుడే సరదాగా అలాగా. అడిగి చేయలేదా?
బ్లడ్ వచ్చేసింది రాయడం. మిర్చి మసాలా వస్తే ఇస్తారే రస్తా రస్తారే. ఒక్క రూపాయి కూడా చేతిలో పెట్టాం. ఎప్పుడు పట్టుకెళ్తా ఒక్క రూపాయి తీసుకుని ఏం తెచ్చారు చెప్పండి. ఏం కూర్చొని ఏం చెప్పి 30 రూపాయలు టమాటా, 5 రూపాయలు ఆటోనా, మధ్య సోడా 3 రూపాయల. ఫోన్ వెళ్ళేసుకో. నువ్వు కాదు అక్కడ ఉంది. ఓకే అమ్మ టీచర్ మళ్ళీ కొట్టిందమ్మా. అది బెంగేసింది కదండి. వాళ్ళ అమ్మగారు తినిపించుకుంది వాళ్ళ అమ్మాయికి. మా టీచర్ కొట్టింది. అవును నిజంగా చెడగొట్టినట్టు మా బొమ్మలో ముగ్గు మంచిగా డిజైన్ వెళ్తుంది. సంక్రాంతి ముగ్గులా వేయాలి. అదే భోగి ముగ్గులా వేయాలి. వాట్ ఇస్ దిస్? ముగ్గు వేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు రోజక్క. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి హరిదాసు కైట్ ఎగరేస్తున్నాడు. ఇక్కడ థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ భోగి మంట నుంచి వెళ్తుంది అనమాట. హరిదాసు కైటు, ఇది థ్రెడ్ మాంజా. అండ్ ఇదిగోండి ఇది మీకు ఇది పొంగల్. ఇది పొంగల్ నుంచి వెనకాల దాక్కున్న ఇది ఎవరు? గంగిరెద్దు. అండ్ ఇక్కడ ఒక ట్రీ అండ్ కాక్ ఫైట్ జరుగుతుంది అడ్డంగా. సో దిస్ ఈస్ ద హోల్ ముగ్ అన్నమాట. ఓకే అండ్ ఇక్కడ హ్యాపీ పొంగల్, అక్కడ నార్మల్ ముగ్గు, 2 కైట్స్ అండ్ ఇక్కడ ఎక్స్ట్రా క్రియేటివిటీ కోసం స్టోన్ మీద భోగి శుభాకాంక్షలు. The next morning. అది
ఇదిగో మామూలుగా భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళని పోస్తారనమాట. అందులో చాక్లెట్, రేయి పళ్ళు, షుగర్ కింద ముక్కలు, కాయిన్స్ గట్రా ఉంటాయి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదిగోండి ఇప్పుడు మనం కోడి పందాల దగ్గరకు వచ్చాం. ఇక్కడ రైట్ సైడ్లో ఫుడ్ సెక్షన్ ఉంటుంది అండ్ ఆ టెంట్ కింద కోడి పందాలు జరుగుతున్నాయి. జనాలు చూడండి ఇక్కడ టెంట్ కింద ఎంతమంది ఉన్నారో. దీనికంటే ఎక్కువ జనాలు ఉన్నది ఇంకా పెద్దది, నేను మీకు కనుమ రోజు చూపిస్తాను. దీని బరి లోపలికి అయితే అందరిని అలో చేయరు, మామూలుగా తెలిసిన వాళ్ళు మాత్రం అలో చేస్తారు. మిగతా వాళ్ళు అలా ఫెన్సింగ్ బయట కూర్చోవాలి. కనుమ రోజు తాడేపల్లిగూడెంలోనే ₹1,00,00,000 బెట్ జరుగుతుంది అనమాట. సో అది నేను మీకు ఆ రోజు చూపిస్తాను అక్కడికి వెళ్ళి. లాస్ట్ టైం సంక్రాంతి బ్లాగ్కి నేను కోడి పందాలు పెడితే నాకు యానిమల్ వైలెన్స్ కింద రెస్ట్రిక్షన్ పడింది. అందుకే ఈసారి నేను పెద్దగా పెట్టట్లే, జస్ట్ 2-3 సెకండ్స్ పెడతాను చూడండి. కోడి కాలికి ఏదైతే కత్తి కడతారో పందాలకి అది ఇదే చూడండి, చాలా షార్ప్గా ఉంటుంది. ఇంకా అలా 2-3 పందాలు చూసాక మనకే బోర్ కొట్టేస్తుంది. ఇంకా ఇక్కడ కోడి పందాలు మాత్రమే కాకుండా వేరే ఆటలు కూడా ఉంటాయి, గుండె ఆటలు గంట ఉంటాయి అన్నమాట. ప్రతి దాంట్లో అయితే డబ్బులతోనే ఆడతారు. మేము మాత్రం వచ్చింది ఇక్కడ పందెం కోడితో ఫోటో దిగడానికి మాత్రమే. ఇదిగోండి ఇక్కడైతే పందాల కోడిది పకోడీ కూడా వేస్తుంటుంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి పందెం కోడిది. అలా ఇక్కడ కోడియే కావు, ఫిష్, ప్రాన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ తాడేపల్లిగూడెం బైపాస్ దగ్గర ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట కోడి పందాలు. ఇదిగోండి ముగ్గు, ఇదిగోండి మా ఇల్లు, ఇదిగోండి జనాలు. ఇంకా కావాలి సంక్రాంతికి మనకి. ఈరోజు సంక్రాంతి కాబట్టి మొత్తం వెజ్జే. మేము వచ్చేసరికి సగం అయిపోయింది కూడా. ఇంకా తినేసిన తర్వాత ఎన్ని గేమ్స్ ఆడామో మాకే అసలు లెక్కలేదు. Number 2. Okay. Number 3. ఏం అనలేదు. Number 1. ఇదిగోండి ఇక్కడ కార్ పార్క్ చేసి కొబ్బరి తోటల్లో ఇప్పుడు మేము కోడి పందాలకు వెళ్తున్నాం. మళ్ళీ ఇది సెకండ్ అన్నాడే ఈరోజు కనుమ. ఈరోజు 15 జనవరి అంటే కనుమ ఈరోజు. సో కనుమ రోజు మేము తాడేపల్లిగూడెంలోనే పెద్ద కోడి పందాలు ఇక్కడ జరుగుతున్నాయి కొబ్బరి తోటల మధ్యలో. సో పదని చూద్దాం. సో మార్నింగే ఇక్కడ 1 crore బెట్ జరిగిందంట, సో కోడి పందాల మీద. అండ్ ఇప్పుడు మనం దాన్ని చూడడానికి వెళ్దాం. ఇక్కడ కొబ్బరి తోటల మధ్యలో జరుగుతుంది కాబట్టి పార్కింగ్ మాత్రం చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని బళ్ళు ఉన్నాయో మొత్తం. ఇక్కడ మొత్తం టెంట్లు వేసారు కదా, సో ఇక్కడ అంతా కోడి పందాలు జరుగుతాయి. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద టెంట్స్ ఉన్నాయి నేడు దానికంటే. ఇదిగోండి ఇదంతా గుండాట టెంట్లే ఇదంతా. అండ్ ఇక్కడ పెద్ద టెంట్ ఉంది కదా, ఇది మొత్తం కోడి పందాలది ఇదంతా. ఓకే,
ఇక్కడ ఎంట్రీ దగ్గర 2 పెద్ద కోడి బొమ్మలు పెట్టారు. ఒక బొమ్మకి అయితే పెద్ద దండ కూడా వేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. నిన్న మీకు చూపించిన దానికంటే ఇక్కడ చాలా పెద్ద అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ మీరు జనాల్ని చూసుకోవచ్చు. ఒకసారి ఫీమేల్ బౌన్సర్స్ని కూడా పెట్టారు. ఇక్కడ ఈ రోజు పొద్దున్నే ఇక్కడ ₹1,00,00,000 బెట్టింగ్ జరిగింది. ఇప్పుడు జరిగేది 40 లక్షల బెట్టింగ్ అన్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మళ్ళీ రెస్ట్రిక్షన్ పడద్దని 2 సెకండ్సే పెట్టాను. ఇది చూడండి. ఇక్కడే వెనకాల చాలా పందెం కోళ్ళని పెంచుతారు మంచిగా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ గుండాడ జరుగుతుంది లోపల. బుల్లెట్ కనిపిస్తుంది కదా సన్ని, అక్కడ ఆపుసన్ని అర్థమైందా? ఇదిగోండి ఇప్పుడే వచ్చింది మనకి నాన్ వెజ్. ఈ రోజు అంతా నాన్ వెజ్ స్పెషల్ అన్నమాట. బిర్యానీ ఇదంతా వచ్చింది. ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడే సినిమాకి వచ్చాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. ఇప్పుడు రష్ ఉంది. ఇక్కడ ఎంత ఉందో ఇదంతా థియేటర్ ముందు రష్. ఇది ఇక్కడ గేట్ ఉంది. ఇంకా ముందు రష్ ఉంది అనిపించట్లే. లాస్ట్ టైం ఇంత క్రేజ్ ఇక్కడ నేను సంక్రాంతికి కళావైకుంఠపురంకే చూడడం. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా సంక్రాంతి వస్తున్నాం సినిమాకి ఇంత క్రౌడ్ని. ఇంకా సంక్రాంతి అయిపోయాక కొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత కూడా చాలా జరిగినాయి. అది నేను మీకు నా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను.